యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉన్నది పూల చొక్క. ఈ సినిమా బాలేదని ఎవరైనా అంటే పగులుది పక్క. ప్లీజ్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చూడకపోయినా పర్లేదు కానీ రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా దగ్గర పెట్టుకోండి. ఎందుకు అని అంటే అంబానీ దగ్గర ఉంది డబ్బు, ఈ సినిమాలో ఉంది హీరోకి పెద్ద జబ్బు. ఇది ఒక డిఫరెంట్ సినిమా, ఇది ఒక తేడా సినిమా. సో అలా డిఫరెంట్ గా వచ్చిన సినిమా, డిఫరెంట్ గా వచ్చిన స్టోరీతో సినిమా వచ్చినా గానీ మార్నింగ్ వస్తుంది మోషన్. ఈ సినిమాలో ఏమన్నా చూపించిండా హీరో ఎమోషన్? నాకు నచ్చిన సీన్ అనేది ఏం కనిపించలేదండి. విఎఫ్ఎక్స్ ఒకటే బాగుండే కాదండి, దానికి మంచి కథ ఉండాలి. కానీ సినిమాలో మాత్రం మంచి స్టోరీ దాగుంది. అట్లాగే నెక్స్ట్ టైం అవుతుంది అనే ఉత్కంఠ మాత్రం బాగా ఉంటుంది. 60 ఏళ్ళు దాటారికి ఇస్తారు పెన్షన్. ఈ సినిమా చూసాక మీకు ఉండదు ఇంకా టెన్షన్. ఆ కథతో పాటు హీరో పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చిన్న కంప్లైంట్ ఉంటుంది గజనీ లాగా. స్టోరీ ఏం నచ్చలేదు, బోరింగ్, ఫుల్ బోరింగ్. నాకంటే విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్ మూవీ. షూర్, డామ్ షూర్ ఇట్స్ ఎ కల్ట్ మూవీ. మన ఆడియన్స్ అనేది చూస్తారనడానికి గామి అనేది ఎగ్జాంపుల్ అన్న. 90% విశ్వక్సేన్ అన్న కనిపిస్తారు, 10% మిగతా వాళ్ళందరూ కనిపిస్తారు. గామి సినిమా అంటే మొన్న ట్రైలర్ చూసిన దగ్గర నుంచి కూడా నిజంగా ఎప్పుడు చూడాలని చాలా వెయిట్ చేశా. ఈ రోజుట గుడికి వెళ్లకుండా థియేటర్కి వచ్చి సో ఇక్కడ కూడా శివయ్యను చూపిస్తాడు కదా అని అనుకున్నాము. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అంటే ఏంటి అర్థం కాలేదండి చెప్పాలంటే. సినిమాకి కథ ఏంటి, దానికి ఏంటి, అసలు ఎందుకు నడుస్తుంది, అసలు ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో విజువల్గా పోనీ 6 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, ఈ 6 సంవత్సరాల్లో ఏదో బేబచ్చమైన ఎలివేషన్స్ ఉంటాయేమో, ఒక సింహం సీన్లు ఉంటాయేమో, బేబచ్చమైన ఫైట్లు ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ ఈ సినిమాలో నాకు బేబచ్చంగా నచ్చింది ఏంటంటే ఆర్ఆర్ ఆ బీజిఎం తప్పించి నాకు నచ్చిన సీన్ అనేది ఏం కనిపించలేదండి. విఎఫ్ఎక్స్ ఒకటే బాగుండే కాదండి, దానికి మంచి కథ ఉండాలి. ఆ కథతో పాటు హీరో పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చిన్న కంప్లైంట్ ఉంటుంది గజనీ లాగా. ఆ గజనీ లాగా అంటే మర్చిపోతూ ఉంటాడు. అది చూసి ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా చూస్తే పోనీ అనుకోవచ్చు. ఇంటర్వెల్ నుంచి మళ్ళీ లాస్ట్ దాకా కూడా అదే చూడాలంటే ఇప్పుడున్న జనాలకి బోర్ కొడుతుంది. సో చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. దాంతో పోల్చుకుంటే విశ్వక్సేన్ గారి మీద ఉన్న నమ్మకంతో మేమందరం వచ్చాము. సో ఎందుకు ఇలాగా జరిగిందనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన కెరియర్ బిగినింగ్ లో ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. సో ఒప్పుకున్నాక ఇంకా తప్పదు కాబట్టి ఆయనకున్న 2, 3, 4 హిట్లు కొట్టాక ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగిందని అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా నాకు లాస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న స్టోరీ లీక్ అవుతుంది. ఆ ఒక్క 5 నిమిషాల కోసం 2.5 గంటలు థియేటర్లో చితకొట్టి బుర్రల పాడైపోయి ఇంకా అసలు నిజంగా పూర్తిగా డిసప్పాయింట్ నేనైతే. ఎందుకంటే పెద్ద హీరో, తనకంటూ ఒక మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ పట్టుకుని జనాలందరూ డిసప్పాయింట్ అయితే ఎవరికైనా కొంచెం పిచ్చి దొబ్బిద్ది చెప్పాలంటే. సినిమాలో ఆశించినంత ఏమీ అనిపించలే నాకు చెప్పాలంటే. ట్రైలర్ అయితే మాత్రం ఎంత హడావుడి చేశారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎంత హడావుడి చేశారు. ఏదో చెప్తామన్నారు, ఏదో ఎక్స్పెరిమెంట్లు చేస్తానన్నారు, ఏదో ఉన్నారు. కానీ ఎక్స్పెరిమెంట్లు ఏం కాదండి. థియేటర్లో పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా అరే ఏంటి ఇలా జరిగింది, సినిమా ఏంటి ఇంత డిసప్పాయింట్ చేసిందని అనిపించింది. ఇది చాలా బాధతో చెప్తున్నాం అండి. నేను సూపర్ హిట్ అని గుండెలు బాదుకుంటే చూసిన ప్రతి ఓడు కూడా అరే సినిమా ఏంట్రా బాగాలేదు, నువ్వు ఎలా బాగుందని అంటారు. ఎందుకంటే ఉన్నట్టుగా చెప్తాము. టెక్నికల్గా బాగుందండి, కెమెరా వర్క్ బాగుంది, సో ఆర్ఆర్ బాగుంది. కానీ ఎడిటర్ అయితే మాత్రం డిసప్పాయింట్. ఎందుకంటే చూపించిన సీన్లే రిపీట్ అవుతూ ఉంటుంది, చూపించిన సీన్లే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవడో చూస్తుంది. మనం ఈ రోజు తిన్న కూర మళ్ళీ తినాలంటే చిరాకు దొబ్బిద్ది. చూపించిన సీన్లే చూపిస్తే ఎవరికైనా చిరాకు. సో ఏదో ఒక ఓకే అనిపించింది అంతే. ఒక నచ్చిన వాళ్ళకి నచ్చచ్చు, లేకపోతే లేదంతే. నాకైతే నచ్చలేదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాను. ఇది హాలీవుడ్ మూవీ లాగా చేశారు. బట్ లాస్ట్ 10 మినిట్స్ బాగుంది తప్ప ఎఫెక్టింగ్ బాగాలేదు. స్క్రీన్ ప్లే అలా నాకేం అనిపించలేదు. ఏం అసలు ఏం లేదు. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అయితే పరంగా బాగుంది. అన్న గామి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే విశ్వకాన్ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ అని ట్రై చేస్తూనే ఉంటాడు. సో అలా ట్రై చేసిన ఈ ఎక్స్పెరిమెంటే ఈ గామి సినిమా కూడా. అంటే నేను ఈ ఎక్స్పెరిమెంట్ దొబ్బింది, పీకింది, పోయింది అని మాత్రం నేను చెప్పనన్నా. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది పాస్ అయ్యిందన్న, ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే మన జనరల్ ఆడియన్స్కి ఎప్పుడు రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫైటింగ్లు ఇలాంటి సినిమాలే కావాలా. ఇది ఒక డిఫరెంట్ సినిమా, ఇది ఒక తేడా సినిమా. సో అలా డిఫరెంట్గా వచ్చిన సినిమా, డిఫరెంట్గా వచ్చిన స్టోరీతో సినిమా వచ్చినా కానీ మన ఆడియన్స్ అనేది చూస్తారనడానికి గామి అనేది ఎగ్జాంపుల్ అన్న. విజువల్స్ అన్న మెయిన్ ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది. విజువల్స్
ఆ మౌంటైన్స్ కానీ, ఆ హిమాలయాలు, ఆ గుడిలు, ఆ కొండలు అసలు మామూలుగా తీయలేదు డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగా తీసారు. నాకు చాలా బాగా అనిపించింది అన్న సినిమా. ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక కొత్త స్టోరీ అనమాట ఇది. సో మీకు ఎక్కడ లాగ్ అనేది అనిపించదు, ఎక్కడ కొంచెం సీన్లు అలా అయితే అనిపిస్తుంది. అంతేగాని సినిమా ఓవరాల్గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. విశ్వకన్నని, కొత్త విశ్వకన్నని చూసినామన్న ఈ సినిమాలో. అంటే ఇన్ని సినిమాలు వేరేలాగా యాక్ట్ చేసిండు, ఈ సినిమాలో అయితే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసిండు అన్న. ఈ సినిమాతో ఎక్కడికి వెళ్ళిపోతారన్న విశ్వకన్న. చాలా బాగుందన్న. నాకు అంటే మూవీలో హైలైట్స్ అంటే ఒకటి చెప్తా అన్న నేను. అంటే మనము ముందు వరకు ఎన్ని సినిమాలు చూసినా కానీ అంతే, అన్ని సినిమాల్లో రౌడీలతో, అబ్బాయిలతో, వీళ్ళతో చేజింగ్ చూసుంటాం. కానీ ఈ సినిమాలో ఏంటంటే సింహంతో చేజింగ్ ఉంటుంది అన్న. క్లైమాక్స్ లో నాకు ఆ చేజింగ్ సీన్ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది కూడా సింహంతో చేజింగ్ చేసినా కానీ మన విశ్వకన్న గెలుస్తాడు చూడండి. ఆ సీన్ అయితే పిచ్చెక్కిపోయింది నాకు మైండ్. సో మీరు చూడండి సినిమా, మీకు నచ్చుతుంది అన్న. మైనస్లో అయితే అక్కడక్కడ లాగ్ అనిపించింది అంతే అన్న. కానీ సినిమాలో మాత్రం మంచి స్టోరీ దాగుంది. అట్లాగే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఉత్కంఠ మాత్రం బాగా ఉంటుంది. సినిమా మాత్రం చాలా బాగుందండి. అందరూ చూడండి, 1కి 2 సార్లు చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా బాగుందండి. I did not visit beach Miami, but I watch movie Gami. So movie is very wide experience, and if you want to get wide experience, if you are vexed with bikinis, please go watch the movie Gami. So నేను అనేది ఏంటంటే వాట్ ద ట్రైలర్ హ్యాడ్ బీన్ షోడ్ దట్ వాజ్ రాంగ్. మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో అది రాంగ్ అని నేను అంటాను. ఎందుకంటే ట్రైలర్లో చూపించింది ఒకటి, బట్ సినిమాలో ఉన్నది ఒకటి. సో సినిమా ఎండ్ ఆఫ్ మొత్తం చెప్పొచ్చు స్టోరీ, బట్ ఏంటంటే మూవీ కాన్సెప్ట్ రన్స్ అరౌండ్ లొబాటమీ, ద సర్జరీ ఆఫ్ లొబాటమీ 1913 or 30s లో అప్పుడు పీక్స్ లో ఉన్నది. దానివల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ వల్ల జనాలు చచ్చిపోతున్నారని చెప్పేసి దే టోటల్లీ రిమూవ్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ రైట్ నో ఇప్పటికీ ఉంది అది లొబాటమీ అనేటువంటిది, బట్ చాలా రేర్గా ఉంది. సో ఆ కాన్సెప్ట్ పైన నడిచే మూవీ ఏంటి అని అంటే ఇది మన గామి. సో మూవీలో కెమెరామ్యాన్ కానీ, ప్రాపర్టీస్ కానీ, అది ఒక మోడల్ ఉంటుంది చూడండి, చినిగిపోయి బట్టలు వేసుకుని తిరుగుతుంది బాగా నార్త్లో. దానిపై ఫరీదా, అబ్దుల్ ఫరీదా, ఉర్ఫీ జావేద్, ఆమెను అడిగి డిజైన్ చేసేట్టున్నారు. కొన్ని షర్ట్స్ ఉంటాయి, కొన్ని ఉంటుంది అనమాట. ఉర్ఫీ జావేద్ డిజైనింగ్, దే కాపీడ్ ఉర్ఫీ జావేద్ డిజైనింగ్ ఆల్సో. సో మూవీ ఒక హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ అండి. మూవీ ఈజ్ అ వెరీ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేసి అంటే ఒక్కొక్కటి పుట్టుకతో చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంది, మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎండ్లో ఎలా ఉంది. సో మూవీ ఈజ్ అ ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. మూవీ అంటే ఇది, దట్స్ ఇట్. కానీ తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే విశ్వక్సేన్ గారికి ఇదొకటి, అది ఇదొకటి, ఇది అని చెప్పేసి. కనీసం విశ్వక్సేన్ గారి ముఖం చూసి ఒక 10 కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ నెగిటివ్ రివ్యూ ఇచ్చేవాడికి ₹1 పెట్టేవాడు ఎవరైనా ఉన్నాడా? ఆ నెగిటివ్ రివ్యూ చెప్పే వాళ్ళకి నేను అంటాను, ప్లీజ్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూపియండి. యూ కెన్ మీరు మీరు రంజింప చేయండి, ఆడియన్స్ని చూద్దాము. నెగిటివ్ రివ్యూ ఇవ్వడం కాదు. ఏ దానివల్ల నువ్వు ఏ మెతుకులలో తింటున్నావో ఆ మెతుకులు నీకు జీవం పోస్తున్నప్పుడు దాని గురించి చెప్పడం తప్పు అంటాను. ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఆ మూవీ చూడడం వల్లనే కదా నీకు నీ రివ్యూ చూస్తున్నారు అనేటువంటిది. సో మూవీలో ఏమందంటే నాకు నచ్చదు, ఇలాంటి మిస్టేక్ జరిగింది అని చెప్పేసి. సో నాకు మొన్న నచ్చలేదు ఒక మూవీ, గుద్దాను దొరుకుతుంది తెంగేసిన నేను, అర్థమైందా? మూవీ నచ్చకపోతే వెళ్ళిపోయినా. సో నాకు ఒక వైడ్ ఎక్స్పీరియన్స్ మూవీ కావాలనుకున్నా, గామి చూసా, వెరీ నైస్ మూవీ. సో మిస్టేక్స్ ఏంటి అని అంటే సైబీరియన్ టైగర్ ఉంటుంది కానీ సైబీరియన్ లయన్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఇస్ ద రివ్యూవర్ అనమాట, అర్థమైంది? ఈవెన్ దో గూగుల్లో కానీ వాటిలో కానీ జస్ట్ రివ్యూ ఏమంటున్నారంటే కథాకథనాలు అవి ఇవి అని చెప్పేసి వదిలేస్తున్నారు. కానీ ఇంత మరి దరిద్రంగా నీచంగా ఎవరు రివ్యూ ఇట్లా. సో నేను అనేది ఏంటంటే ప్లీజ్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చూడకపోయినా పర్లేదు, కానీ రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా దగ్గర పెట్టుకోండి. ఎందుకు అని అంటే దాన్ని అంటారనమాట, ఏమంటారు అది, తిన్నవాడి ఆవాసాలు నివాసాలు అదే ఉంటుంది తెలుగులో, అది డబ్బింగ్లో అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో వెరీ నైస్ వైడ్ ఎక్స్పీరియన్స్. నాకంటే విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్ మూవీ, డ్యామ్ షూర్ ఇస్ అ కల్ట్ మూవీ. సో ఇతను ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త పుంతలకు తీసుకొని పోతా ఉన్నాడు. నాకు తెలిసి ఇది ఒక ఉపేంద్ర అనుకుంటా, మనకు కూడా ఒక ఉపేంద్ర దొరికాడని అనుకుంటా. సో కాగితం గారు చాలా మంచిగా కాగితం వదిలారు. ఇదే మూవీ ఒకవేళ హాలీవుడ్ వాడు తీస్తే ఎగబడి మరీ చూస్తారు. సినిమా ఎలాగున్నా అబ్బా 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 ఒకటి ఎక్స్పీరియన్స్ అని అంటారు. అదే తెలుగు వాడు తీస్తే మటుకు ఇట్లా ఉంది. నాకు బొందా, మీకు కూడా ఒక లబాటరీ సర్జరీ చేయాలి, కానీ మూవీ ఇస్ నైస్ అంటే మర్చిపోతారు స్వామి. నువ్వు ఆగు జరా. గామి సినిమా చూసినా బాగుంది. అంటే అదే కొద్దిగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించింది, కానీ చెప్తున్నా సెకండ్ హాఫ్ వస్తాక పరిగెత్తించిన సినిమా చాలా డిఫరెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ,
ఒకటే సాంగ్ ఉంది, ఆ ఒక్క సాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఎక్స్పెరిమెంట్ సినిమా అన్న, ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. ఆ విశ్వసేన నుంచి అయితే మనం అలా జోనర్ చూసి ఈ జోనర్ చూడాలంటే చాలా మంది ఏదో ఒక జోనరా అయితే అది మెయిన్ ఏంటంటే కంటెంట్ బాగుందన్న, ఒక డిఫరెంట్ గా ట్రై చేస్తారు, డైరెక్షన్ బాగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ద పర్ఫెక్ట్. కాకపోతే ఏంటంటే ఒకటే అంటే విశ్వసేన నుంచి అయితే యాటిట్యూడ్ అనేది మిస్ అవుతాము. ఆ యాటిట్యూడ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ వచ్చింది, యాటిట్యూడ్ వచ్చింది. మీకు పైసలు రోగం ఉంది అన్నప్పుడు యాటిట్యూడ్ వచ్చింది. ఏ చూసాను, ఏ సినిమా చూసినా ఆడొచ్చిందంట ఈయనకు వచ్చిందంట, కానీ అది ఒక్కటే మిస్ అవుతుంది. కాకపోతే కామెడీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, ఫైట్స్ కానీ ఇదంతా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకరన్నా. సినిమాలో ఒక డిఫరెంట్ జోనర్, ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నాం కదా. సినిమా మాత్రం సైన్స్ గురించి ఒక డిఫరెంట్ గా తీసుకెళ్ళారు, కానీ కామెడీ లేదు. సైన్స్ కాదు, సైన్స్ అదే సైన్స్ లేదు, దాన్ని సైన్స్ అంటారులే మాకు. అయితే పంచ్ డైలాగ్ కానీ కామెడీ అనేది లేదు, అలాగే ఫైట్స్ లేవు. కామెడీ ఎందుకు లేదు? కామెడీ లేదన్నది, సింగిల్ సీన్ వస్తుంది కామెడీ, అర్థమైందా? సింగిల్ సీన్ కాదు అది, చిన్న అది చెప్పలే స్వామి. అసలు కామెడీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకపోయి ఆ సినిమాలో నిజంగా చెప్తున్నా. విశ్వసేన నుంచి అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది కొత్తగా చూపించారు, అంతేగాని ఇలాంటివి అయితే లేవు. కామెడీ కానీ, ఫైట్స్ కానీ, రొమాన్స్ కానీ, ఇలాంటి అగ్గులు ముద్దులు ఇవన్నీ ఏం లేవు. ఒక మంచి సినిమా, తప్పకుండా చూడండి. లైన్ ఫైట్ బాగుంది, అంటే ఫైట్ కూడా కాదు, అది ఒక డిఫరెంట్ అనమాట. అది చూసినంత చెప్పు అయితే గ్రాఫిక్స్ లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. విఎఫ్ఎక్స్ అన్న, గ్రాఫిక్స్ అన్న అదే, కానీ బాగుంది అన్న సినిమా, చూడండి బాగున్నావు. నువ్వు కూడా ట్విస్ట్ ఉన్నాయి అన్న, క్లైమాక్స్ బాగుంది. ఆ ట్విస్ట్ ఇట్లా అంటే సినిమా అనేది స్లోగా ఇలా వెళ్తూ పరిగెడుతుంటది తర్వాతకి, అలా. ఎన్టీఆర్ కనిపిస్తారా? ఎన్టీఆర్ ఎందుకు కనిపిస్తాడా? ఎన్టీఆర్ గారు ఈ సినిమా కింద చేస్తారు భయ్యా. ఫైనల్ గా రేటింగ్ ఏం లేదన్న, సినిమా బాగుంది అంతే. కొంతమంది అంటారు లాగ్ ఉందని చెప్పి, అది ఉందని ఇది ఉందని చెప్పి అంటారు. అదేం లేదు, 60 ఏళ్ళు దాటారికి ఇస్తారు పెన్షన్. ఈ సినిమా చూసాక మీకు ఉండదు ఇంకా టెన్షన్. యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉన్నది పూల చొక్క. ఈ సినిమా బాలేదని ఎవరైనా అంటే పగులుది పక్క. అంబానీ దగ్గర ఉంది డబ్బు, ఈ సినిమాలో ఉంది హీరోకి పెద్ద జబ్బు. మార్నింగ్ వస్తుంది మోషన్, ఈ సినిమాలో ఏమన్నా చూపించిండా హీరో ఎమోషన్. ఇలాంటి సినిమా కోసం ప్రతి ఒక్కరు చూడాలి. విశ్వక్సేన నాకు ఇట్టు పడ్డది. విశ్వక్సేనలో లాస్ట్ 20 నిమిషాల ఎన్టీఆర్ కూడా కనిపిస్తాడు మీకు సినిమాలో. పులితో లాస్ట్ సీను, ఆ ఐస్లో ఏమంటారు అది మా సినిమాలో మొత్తం ఆ ఎఫర్ట్, ఆ కొరియోగ్రఫీ, అదేమంటారు స్క్రీన్ ప్లే, అలాంటివన్నీ మంచి మిక్స్ చేసి మంచిగా తీసిండు సినిమాని. ఓవరాల్గా హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేను. హిట్ కొంచెం లాగ్ అనిపిస్తుంది సినిమాని. పేషెన్స్గా చూసేటోళ్ళు మాత్రమే ఈ సినిమాని చూడాలి. 6 సంవత్సరాలు కష్టపడినందుకు ఫలితం పక్కా దక్కింది. వర్త్ వర్మ వర్త్ అంతే. ఇలాంటి సినిమా చాంది ఎక్కువ మంది అందరికీ స్క్రీన్ ప్లే ఎక్కువ దక్కలేదు సినిమాలో. మొత్తం వన్ మ్యాన్ షో, మొత్తం విశ్వక్సేన అన్ననే ఉంటాడు సినిమా మొత్తంలో. మీకు 90% విశ్వక్సేన అన్న కనిపిస్తాడు, 10% మిగతా వాళ్ళందరూ కనిపిస్తారు. సినిమా మొత్తం విశ్వక్సేన అన్ననే నడుపుతాడు. ఆ చాందిని చౌదరి కొంచెం ఒక అప్పుడు కనిపించి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఉంటుంది సినిమాలో. రిపీట్ సీన్సే అని కాదు, ఏమంటారు హిమాలయాల కోసం ఒక ప్రయాణం, ఒక దాసి తన యొక్క రోగాన్ని, ఇప్పుడు అంబానీ దగ్గర ఉంది డబ్బు, ఈ సినిమాలో ఉంది హీరోకి జబ్బు అనమాట. జబ్బు కోసం, ఆ న్యాయం కోసం హిమాలయాలకు వెళ్ళి ఎందుకోసం వచ్చింది తనకు జబ్బు ఏంది అనేది మొత్తం చూపించడానికి, ఆ స్టోరీ ఏంది అది మొత్తం చూపించడానికి సినిమా మొత్తం ఉంటుంది. ఒక హ్యూమన్ బీయింగ్కి సినిమా, హ్యూమన్ బీయింగ్గా సినిమాని చూడొచ్చు, హిట్ అని చెప్పొచ్చు. రేటింగ్ 5కి 4 ఇస్తాం. 5/5 ఎందుకు ఇవ్వచ్చు అంటే కొంచెం లాగ్ అనిపిస్తుంది సినిమాని. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది అన్న. అంతేం లాగ్ లేదు, బోర్ అయితే కొట్టదు అన్న. లాగ్ అయితే కాదు, లాగ్ అయితే లేదు కానీ బోర్ కొట్టదు. సస్పెన్స్ వెళ్తుంది.